మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమరి పట్టణంలో తెలుగుదేశం పార్టీ పెద్దన్నపల్లి పార్టీ పార్లమెంటరీ ఇన్ఛార్జి సంజయ్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. సింగరేణి స్కూల్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 80,000 జనాభా గల మందమరిని మున్సిపాలిటీ చేస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను మోసం చేశారన్నారు. $500 కోట్లు పెట్టి మందమరిలో ఖర్చు చేసిన బాలకసుమన్ రావు, మరి మాజీ ఎమ్మెల్యే నల్లాలోదల్ ఇక్కడ కనీసం ఈ ప్రాంత ప్రజలకు ఏ రోజు మంచిలు వస్తాయో మంచిలు రాలేని పరిస్థితి ఉంది. తలాబ్కి గోదావరి పెట్టుకుంటే 10 రోజులకు ఒక్కసారి కూడా మంచిలు రావట్లేదు. ఇవాళ సింగరేణి స్కూల్లో పెద్ద బహిరంగ సభ పెట్టి నా మందమరి బిడ్డల యొక్క రుణం తీర్చుకుంటా అని చెప్పి ఎలక్షన్ జరిపిస్తా అని చెప్పి గెలిచి 9 సంవత్సరాలు అయింది, కనీసం ఎలక్షన్ మాటలేదు. మరి ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువత మరి డిగ్రీలు చదివి పీజీలు చదివి హైదరాబాద్లోకి వెళ్ళి మంచి హాస్పిటల్కి వెళ్ళి మరి ఊర్చుడు చిప్పలు కడిగే పరిస్థితి చేస్తున్నట్టే ఒక్క పొక్కు బాయి కూడా ఈ ప్రాంతంలో తీసుకురాలి. మరి ఇంత పెద్ద మందమరిలో 80,000 జనాభా ఉంటే ఒక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టలే. మరి 500 కోట్ల రూపాయలు ఎవరింటికి పోయినాయి? బాలకసుమన్ ఇంటికి పోయినా? మరి డబల్ బెడ్రూమ్ లాంటివి. మరి ఇంతమంది 16,000 మంది మందమరిలో పేదోళ్ళు ఉంటే కట్టిన డబల్ బెడ్రూమ్లు 500 చిల్లర. కానీ నువ్వు మాత్రం కేతనపల్లిలో 5 కోట్లు పెట్టి ఒక ఇల్లు కట్టుకుంటావు, అంతకుముందు బొక్కలగుట్టలో ఒక ఇల్లు కట్టుకుంటావు, హైదరాబాద్లో ఇల్లు కట్టుకుంటావు, చెట్టూరులో ఇల్లు కట్టుకుంటావు. పోయిన ఊరికల్లా 5 కోట్లు 10 కోట్లు పెట్టి ఇల్లులు కట్టుకుంటారు. మరి ఈ సింగరేణి ప్రాంతాన్ని మోసం చేసి మందమరిని మోసం చేసిన ఘనత మరి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఈ ప్రాంత టీఆర్ఎస్ నాయకులది. ఇంకొక విషయం, సింగరేణి కోటర్లో కాంట్రాక్ట్ కార్మికులకైతే రావు, కానీ సింగరేణిలో పని చేయని టీఆర్ఎస్ నాయకులకు మాత్రం పెద్ద పెద్ద కోటలు ఉట్టిగానే సుమనన్న రాసిస్తే ఆ కోటలు పోతున్నాయి. మరి